ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. హైదరాబాద్ గచ్చిబౌలిలో 400 ఎకరాల సర్కారు భూమిని వేలం వేయాలని భావిస్తోంది. శేర్లింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలి గ్రామం పరిధిలో ఈ భూమి ఉండగా టీజీఐఐసి ద్వారా విక్రయించేందుకు ప్రయత్నిస్తోంది. సంక్షేమ పథకాల అమలు, ఇతర అవసరాల కోసం డబ్బు సమీకరణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసిందే. అంతర్జాతీయ స్థాయి లేఅవుట్ ను అభివృద్ధి చేసి వేలం ద్వారా భూములను విక్రయించేందుకు కన్సల్టెంట్ నియామకానికి ఆర్ఎఫ్పి టెండర్లు పిలిచింది. ఈ నెల 15 వరకు బిడ్ల దాఖలుకు గడువిచ్చారు. డిసెంబర్ 2023లో కాంగ్రెస్ అధికారంలోకి రాగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే మొదటి భూవేలం ఇదే కానుంది. ఈ వేలం ద్వారా ప్రభుత్వం 20,000 కోట్లకు పైగా సేకరించాలని భావిస్తోంది. కంచ గచ్చిబౌలి గ్రామంలోని సర్వే నెంబర్ 25P వద్ద ఉన్న 400 ఎకరాల స్థలంలో మాస్టర్ ప్లాన్ లేఅవుట్ ను అభివృద్ధి చేయాలని టీజీఐఐసి యోచిస్తోంది. ఈ భూమిని అభివృద్ధి చేసి దశల వారీగా విక్రయించనున్నారు. అత్యంత ఖరీదైన వెస్ట్ జోన్ పరిధిలో ఐటీ కంపెనీలకు అతి సమీపంలోనే ఈ భూమి ఉంది. హైటెక్ సిటీ నుంచి 7 నుంచి 8 కిలోమీటర్లు, పంజాగుట్ట క్రాస్ రోడ్స్ నుండి 15 నుంచి 18 కిలోమీటర్లు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి 22 కిలోమీటర్లు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి దాదాపు 33 కిలోమీటర్ల దూరంలో ఈ స్థలం ఉంది. అక్కడి లేఅవుట్లలో గజానికి గరిష్టంగా 2 లక్షల వరకు పలికే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఎకరాల్లో అయితే ఎకరం 50 కోట్లు పలుకుతుందని అంచనా. లేఅవుట్, మాస్టర్ ప్లాన్ తయారీ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, వేలం ద్వారా ప్లాట్ల విక్రయాలు తదితర కార్యక్రమాల నిర్వహణ కోసం తాజాగా రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ ని ఆహ్వానించారు. క్వాలిటీ కమ్ కాస్ట్ బేస్డ్ సెలెక్షన్ QCBS పద్ధతిలో బిడ్డర్ ను ఎంపిక చేయనున్నట్లు అధికారులు తెలిపారు. కాగా భూముల వేలం ద్వారా వచ్చే 20,000 కోట్లను రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సహా ఇతర పథకాల కోసం వెచ్చించనున్నట్లు అంచనా. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.